నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో మన యొక్క పొత్తి కడుపుకు సంబంధించిన సమస్యలన్నింటినీ తొలగించి వేసే మహాద్భుతమైనటువంటి ఉత్తాన పాదాసనాన్ని గురించి తెలుసుకుందాం. ఉత్తానం అంటే పైకి, పాదం అంటే పాదాలు. మన పాదాలను పైకి లేపి ఉంచేటటువంటి ఆసనం కాబట్టి దీనికి ఉత్తాన పాదాసనం అన్న పేరు నిర్ణయించాం. ఈ ఉత్తాన పాదాసనంలో మన పాదాలను భూమి నుంచి 30 డిగ్రీల వరకు, అంటే 1 అడుగు ఎత్తు వరకు లేపి ఉంచవలెను. ప్రధాన జాగ్రత్త ఏమిటి అంటే మోకాళ్ళను వంచకూడదు, మరియు కాళ్ళ వేళ్ళను ముందరికి గుంజి ఉంచాలి. ఈ జాగ్రత్తను తీసుకొని మన దృష్టిని మొత్తం నాభి దిగువ భాగం పైన, అంటే నాభి స్థానం నుంచి దిగువ స్థానం వైపు మన దృష్టిని ఉంచి చేయడం మూలంగా ఎంతో అద్భుతమైన ఫలితం లభిస్తుంది. నడుము నొప్పి ఉన్నటువంటి వారు ఈ ఆసనాన్ని మొదట ఏకపాద ఉత్తాన పాదాసనం వేసిన తర్వాత ఈ ఆసనం వేస్తే నడుము నొప్పి కూడా సరైపోతుంది. గ్యాసు, మలబద్ధకం, పొత్తి కడుపు భాగంలో పేరుకుపోయిన కొవ్వు, మహిళలకు ప్రసవానంతరం ఏర్పడేటటువంటి పొత్తి కడుపు సమస్యలు, పొత్తి కడుపు భాగంలో ఉన్న కండరాల బిగుతు కోసం వీరన్నింటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పైల్స్, వర్షములలు, మలబద్ధకం లాంటి ఎన్నో రకాల సమస్యలను మీ నుంచి దూరం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఆసనాన్ని మీరు ఆచరించండి. ఈ ఆసనాలనే అమృతాన్ని మనం తాగేద్దాం. ఈ ఆసనాలనే అమృతాన్ని మనం తాగడం మూలంగా మనం ఎంతో ఆరోగ్యవంతులమైపోతాం. మన శరీరం అమృతం తాగినటువంటి దేవతలు ఏ రకంగానైతే నశింపని శరీరంతో ఉంటారో అదేవిధంగా నీవు జీవించినంత కాలం ఆరోగ్యవంతమైన శరీరంతో ఉంటావు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు నమ్మండి, ఆచరించండి. ఈ ఆసనాలను మీరు ప్రతినిత్యం ఆచరించడం మూలంగా మనకెంతో శుభం జరుగుతుంది, మనకెంతో మంచి జరుగుతుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలి అనేదాన్ని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆసనంలో పాదాలను ఎత్తలేనటువంటి వారు గోడ సహాయంతో కానీ స్టూల్ సహాయంతో కానీ చేయవచ్చు. ఈ వీడియోలో గోడ సహాయంతో ఏ విధంగా చేయాలనే దాన్ని చూపిస్తున్నాను. మొదటగా ఈ విధంగా పడండి, ఎల్లకిలా పడండి. అరచేతులను భూమాత కాంచి శ్వాస మొత్తం ఊపిరితిత్తుల అంతరాంతరాల్లోకి తీసుకొని నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ భూమాత నుంచి 1 అడుగు దూరంలో మనం ఈ విధంగా ఉంచాలి. కాలి వేళ్ళను ముందరికి గుంజి ఉంచాలి. మోకాళ్ళు వంచకూడదు. మోకాలు చిప్ప భాగం కూడా ముందరికి గుంజి ఉంచబడి చూడాలి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత మరలా ఈ విధంగా
ఈ విధంగా చేస్తూ ఉండాలి. 3 నుంచి 5 గంటల వరకు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం వేళలో ఈ విధంగా చేస్తూ ఉంటే మీ గ్యాస్ సమస్య, మలబద్ధకం సమస్య, మీకున్నటువంటి పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి క్రొవ్వు మొత్తం కరిగిపోవడం ఇవన్నీ జరిగిపోతాయి. పైల్స్, వర్షమలలు, ప్రసవానంతరం పొత్తి కడుపు సమస్యలతో బాధపడేటువంటి మహిళకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి ఈ ఆసనాన్ని మీరు ప్రతినిత్యం ఆచరించండి. ఈ ఆసనాన్ని కాళ్ళు ఎత్తలేనటువంటి వారు గోడ కాంచి కూడా చేయవచ్చు. ఏ విధంగా చేస్తున్నానో చూడండి.